హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రీసెంట్గా అఫీషియల్ వెబ్సైట్లో డిప్లొమా ఫస్ట్ ఇయర్ అకాడమిక్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ గమనించవచ్చు. అకాడమిక్ క్యాలెండర్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2024-25 ఫర్ ఫస్ట్ ఇయర్. ఈ డీటెయిల్సే కాకుండా ఫస్ట్ సెమిస్టర్లో ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, మిడ్ టర్మ్ 1, మిడ్ టర్మ్ 2, ఇంటర్నల్ ఎవాల్యుయేషన్కి ఎన్ని మార్క్స్, సెమిస్టర్ ఎండ్ ఎగ్జామ్కి ఎన్ని మార్క్స్ ఉంటాయి, పాస్ మార్క్స్ ఎన్ని అనే డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో చూద్దాం. సో డోంట్ స్కిప్ ద వీడియో, వాచ్ టిల్ ద ఎండ్. ఫస్ట్ సెమిస్టర్లో మనకి 2 మిడ్ టర్మ్స్ అండ్ సెమిస్టర్ అండ్ ఎగ్జామ్ ఉంటుంది. మిడ్ టర్మ్ 1 ఫస్ట్ సెమిస్టర్లో మిడ్ టర్మ్ 1 ఎగ్జామ్ డేట్స్ వచ్చాయి 17th, 18th అండ్ 19th సెప్టెంబర్ 2024. దసరా హాలిడేస్ 2nd నుంచి 13th అక్టోబర్. మిడ్ టర్మ్ 2 ఎగ్జామ్స్ ఫస్ట్ సెమిస్టర్ వాళ్ళకి 24th, 25th అండ్ 26th అక్టోబర్ రోజు ఉంటుంది. సో మనకి మిడ్ టర్మ్ 2 ఆఫ్టర్ దసరా వెకేషన్స్ ఉన్నాయి. లాస్ట్ వర్కింగ్ డే ఫర్ ఫస్ట్ సెమిస్టర్ 29/11/2024. సో తర్వాత మనకి ఈ సెమిస్టర్ ఎండ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఎప్పుడు అంటే 2nd, 3rd, 4th, 5th, 6th అండ్ 7th డిసెంబర్ 2024. సో సెమిస్టర్ ఎండ్ ఎగ్జామ్. సో ఇది ఫస్ట్ ఇయర్ అకాడమిక్ క్యాలెండర్. సెకండ్ సెమిస్టర్ డేట్స్ కూడా ఒకసారి చూద్దాం. కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ ఫర్ సెకండ్ సెమిస్టర్ 9th డిసెంబర్ రోజు ఉంటుంది. టెక్ ఫెస్ట్ 2 days, ఐపీఎస్జిఎం డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ 2 days ఉంటుంది. మిడ్ టర్మ్ 1 సెకండ్ సెమిస్టర్లో మిడ్ టర్మ్ 1 20, 21 అండ్ 22 జనవరి 2025 రోజు. మిడ్ టర్మ్ 2 సెకండ్ సెమిస్టర్లో మిడ్ టర్మ్ 2 28 ఫెబ్ నుంచి 28 ఫెబ్ 1st అండ్ 3rd మార్చ్ ఈ 3 రోజులు ఉంటుంది. లాస్ట్ వర్కింగ్ డే ఫర్ సెకండ్ సెమిస్టర్ 9th ఏప్రిల్. సెమిస్టర్ ఎండ్ ఎగ్జామ్ సెకండ్ సెమిస్టర్లో సెమిస్టర్ ఎండ్ ఎగ్జామ్ 15th నుంచి 21st ఏప్రిల్ 2025. దిస్ ఇస్ ద సెమిస్టర్ 1 అండ్ సెమిస్టర్ 2 టైం టేబుల్ ఫర్ డిప్లొమా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. సో జనరల్గా మనకి FA1, FA2 10th క్లాస్లో ఎలా ఉంటాయో అదే విధంగా ఇక్కడ మిడ్ టర్మ్ 1, మిడ్ టర్మ్ 2 ఉంటాయి. సో డోంట్ థింక్ ఇట్ ఈస్ సిమిలర్ టు స్కూల్ ఎడ్యుకేషన్. సో స్కూల్ ఎడ్యుకేషన్లో మనకి FA1 చాలా ఈజీగా ఉంటుంది, కానీ ఇక్కడ మిడ్ టర్మ్ సెమిస్టర్ 1 మాత్రం మనకి సెమిస్టర్ 1 మార్క్స్లో యాడ్ అవుతాయి స్టూడెంట్స్. ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ని. సో డోంట్ నెగ్లెక్ట్ మిడ్ టర్మ్ 1 అండ్ మిడ్ టర్మ్ 2 ఎగ్జామ్స్. ఎందుకు అనేది ఇప్పుడు వివరంగా చూద్దాం. సెమిస్టర్ 1లో 10 సబ్జెక్ట్స్ ఉంటాయి. అవేంటో చూద్దాం. బేసిక్ ఇంగ్లీష్, బేసిక్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, బేసిక్ ఇంజనీరింగ్ డ్రాయింగ్. సో ఈ ఫస్ట్ 5 ఏమో థియరీ పార్ట్, లాస్ట్ 5 ఏమో మనకి ల్యాబ్ ఉంటుంది, ప్రాక్టికల్స్. బేసిక్ ఇంజనీరింగ్ డ్రాయింగ్, బేసిక్ ఆటోకాడ్ ల్యాబ్, బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ ల్యాబ్, బేసిక్ సైన్స్ ల్యాబ్, బేసిక్ కంప్యూటర్ ల్యాబ్. సో ఇది స్కిల్ అప్గ్రేడేషన్కి ఎలాంటి మార్క్స్ ఉండవు, జస్ట్ కొన్ని క్లాసెస్ అయితే ఇస్తారు, కానీ 10 సబ్జెక్ట్సే ఉంటాయి మనకి ఫస్ట్ ఇయర్ సెమిస్టర్లో. సో ఈ అన్ని సబ్జెక్ట్స్కి మిడ్ టర్మ్ 1కి 20 మార్క్స్ ఉంటాయి, మిడ్ టర్మ్ 2కి 20 మార్క్స్, ఇంటర్నల్ ఎవాల్యుయేషన్ కూడా 20 మార్క్సే ఉంటాయి. సో ఇంటర్నల్ ఎవాల్యుయేషన్ అంటే ఏం లేదు స్టూడెంట్స్, 20 మార్క్స్ ఎలా అలాట్ చేస్తారంటే సెమినార్స్కి కొన్ని మార్క్స్, రైటింగ్కి కొన్ని మార్క్స్, రికార్డ్స్ కొన్ని మార్క్స్, ఈ విధంగా 20 మార్క్స్ మీ కాలేజ్ లెక్చరర్సే అలాట్ చేస్తారు. కానీ మిడ్ టర్మ్ 1కి 20 మార్క్స్, మిడ్ టర్మ్ 2కి 20 మార్క్స్ కంపల్సరీగా మీకు ఎక్కువ మార్క్స్ రావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ 20-20-20 కంటిన్యూస్ ఇంటర్నల్ ఎవాల్యుయేషన్స్ అంట మనకి 60 మార్క్స్ ఇక్కడ ఈజీగా స్కోర్ చేయొచ్చు. సో సెమిస్టర్ ఎండ్ ఎగ్జామ్ మాత్రం 40 మార్క్సే ఉంటాయి. సో 60 + 40 ఈజ్ 100 మార్క్స్. సో మనకి సెమిస్టర్ ఎండ్ ఎగ్జామ్కి కంపల్సరీ 40కి 14 మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా 100కి 35 మార్క్స్ రావాల్సి ఉంటుంది. సో ఈ మిడ్ టర్మ్ ఎగ్జామ్స్ మనకి ఫైనల్ మార్క్స్లో 100 మార్క్స్లో యాడ్ అవుతాయి కాబట్టి డోంట్ నెగ్లెక్ట్ ద మిడ్ టర్మ్ ఎగ్జామ్ స్టూడెంట్స్. ఐదర్ ఇట్ ఈస్ మిడ్ టర్మ్ 1, మిడ్ టర్మ్ 2 ఆర్ ఇంటర్నల్ ఎవాల్యుయేషన్. వీటి కూడా సీరియస్గా తీసుకోండి. స్టార్ట్ ప్రిపేరింగ్ ద పోర్షన్ ఫ్రమ్ నవ్ ఓన్లీ అండ్ డూ వెల్ ఫర్ ద ఎగ్జామ్స్. మిడ్ టర్మ్ ఎగ్జామ్ 1కి ముందు నేను వీడియోస్ అప్లోడ్ చేస్తాను, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ఇంగ్లీష్. ప్లీజ్ డూ ఫాలో అవర్ ఛానల్ అండ్ స్కోర్ గుడ్ మార్క్స్. థ్యాంక్ యూ.